అమ్మో, ఇన్ని బహుమతులా? వీటి ఖరీదు ఎంతుంటుంది? ఖరీదెంత అని కాదు, అంత దూరం నుంచి తీసుకొచ్చారంటే మనందరి పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలి. పెద్దబాబు గారు, ఇదిగోండి రాత్రిపూట మీరు పొలానికి వెళ్ళేటప్పుడు ఉపయోగించుకోవడానికి టార్చ్ లైట్. చాలా సంతోషం బావగారు. ఇది మెడ నొప్పి రాకుండా వేసుకోవడానికి బెల్ట్. నాకు అక్కయ్య గారు, ఇదిగోండి మీకు కాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి మసాజ్ చేసుకునే యంత్రం. ఇదిగోండి. చెల్లెమ్మా, ఇదిగో లేటెస్ట్ టైప్ పోర్టబుల్ టీవీ. మరి మీ ప్రియమైన చిన్నబావ గారికి? ఇదిగో దూరశ్రవణ యంత్రం. అంటే అంటే టెలిఫోన్, లేటెస్ట్ టెలిఫోన్. థ్యాంక్ యూ బావగారు. మరి నాకు మావయ్య? నీకు నేను ఏమివ్వగలనమ్మా? మీ అబ్బాయిని తప్ప. వదినా, ఛాన్స్ దొరికితే చాలు సంబంధానికి గుచ్చేస్తాం. అమెరికా సంబంధం కదా, కబుక్కుని ఏ దొరసానో కట్టేసుకుంటే. ఉన్నది అమెరికాలోనైనా వాడి ఆలోచనలన్నీ మన శశి మీదే. అవునమ్మా, అందుకే మీ బావ రాజేష్ ప్రత్యేకంగా ఈ కానుక నీకోసం పంపించాడు. దీని పేరేమిటో తెలుసా? ఐటీసీ అంటే ఇన్నర్ థాట్ కంప్యూటర్. దీని ఎదురుగా నిలబడి స్విచ్ వేసి నీ డేట్ ఆఫ్ బర్త్ ఫీడ్ చేస్తే నీ మనసులో ఉన్న కోరిక మనోరూపంలో ఈ తెర మీద కనిపిస్తుంది. దుర్గా, ముందు నువ్వు చూడు, నీ మనసు తెలుస్తుంది. ఏముంది తెలుసుకోవడానికి? దీన్ని రాజేష్ చేతిలో పెట్టి నేను కాశీ వెళ్ళిపోదామా అనుకుంటున్నా. ఆ కాశీ విశ్వేశ్వరుడే కనిపిస్తాడు. సరే చూడు. రాకయ్య, ఇలా రా. నీ పుట్టినరోజు నీ డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర ఉందిగా. దుర్గాదేవి. అదేంటన్నా, అమ్మకు అంత డబ్బు పిచ్చా? కనిపిస్తుంది కదా. నాకేం లేదు, మీ నాన్నను చూడమను ఏం కనబడుతుందో. నాకెవరు కనిపిస్తారు? ఆ గాంధీ మహాత్ముడు తప్ప. అది చూద్దాం రండి. ఏమండి, మీకు మైకులన్నా దండలన్నా అసలు గిట్టదంటారు, అవే కనిపిస్తున్నాయి. ఇదేదో బొత్తుగా చిన్నపిల్లలు అడుగుదలే ఉంది. మీరు కూడా చూడండి, ఎవరు కనిపిస్తారు? ఇంకెవరు కనిపిస్తారు? నువ్వే కనిపిస్తావు. నేనే కనిపిస్తాను, ఇంకెవరు కనిపిస్తారు? చూద్దాం. పర్వాలేదులేవయ్యా, తులసి ఏమి అనుకోదు. నీ లీలలు అందరికీ తెలిసినవేగా. తెర పట్టినంత మంది అమ్మాయిలు కనిపిస్తారు. రండి రండి చంద్రబాబు గారు, ఎంతమంది హీరోయిన్లు కనిపిస్తారో చూద్దాం. రా బాబాయ్. అదేంటి బాబాయ్, నీ కృష్ణుడు కనిపించాడు? తప్పే ఉంది, ఆ కాలం కృష్ణుడు ఈ కాలం కృష్ణుడు కనిపించాడు. శశి, నువ్వు కూడా చూడమా. మీరంతా బయటికి వెళ్తే చూస్తా. రండి పోదాం.